Hello guys, welcome to the second review of the movie Harihara Veeramallu acted by Pawan Kalyan garu and Nidhi Agarwal garu. Review లోకి వెళ్ళే ముందు ఒక విషయం అడగారు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదైతే ఎక్స్‌పీరియన్స్ కలిగిందో, సెకండ్ టైం కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగింది. బట్ ఈ మూవీ కొంతమందికైతే నచ్చలేదు. అది తెలుస్తోంది. ఈవెన్ రివ్యూవర్స్‌లో కూడా చాలా మందికైతే నచ్చలేదు. అది వేరే విషయం. బట్ నాకైతే స్టిల్ సేమ్ ఫీలింగే ఉంది నాకు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఇప్పటికి కూడా సేమ్ అదే ఫీలింగ్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. అంటే 5 ఏళ్ల పాటు డిలే అయిన ప్రాజెక్ట్ అండ్ మధ్య మధ్యలో ఆగిన ప్రాజెక్ట్ అది. అది అసలు రిలీజ్ పోస్ట్ పోన్‌ల విషయంలో రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా అది. సో నేనేమి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. సో డెఫినిట్‌గా నాకు అందువల్ల ఫస్ట్ హాఫ్ అయితే చాలా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ నాకు అనిపించాయి. మేబీ ఇప్పుడు వీఎఫ్ఎక్స్ అనేది చాలా పూర్ ఉంది. నేను అది మెయిన్ రివ్యూలో కూడా అదే చెప్పాను నేను. చాలా పూర్ ఉంది యాక్చువల్‌గా. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఆ వోల్ఫ్ సీన్ ఏదైతే ఉందో దాంట్లో వీఎఫ్ఎక్స్ కొంచెం డల్‌గానే ఉన్నా కూడా ఆ సీన్ అనిపిస్తది. నాకైతే ఆ సీన్ బెటర్‌గా అనిపించింది. అండ్ ఆ క్లైమాక్స్‌కి ముందు ఏదైతే యాక్షన్ సీక్వెన్స్ ఉండి అండ్ దానికి ముందు ఏవైతే ఆ సీన్స్ ఉంటాయో ఇంకా ఆబ్వియస్‌లీ అవన్నీ కూడా రియాలిటీ కదా అవన్నీ. సో ఇప్పుడు నేనేమంటానంటే కేరళ స్టోరీ కావచ్చు, లేదంటే కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, లేదంటే చావా కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ ఇవన్నీ కూడా యూనో ఐదర్ జరుగుతున్నవి లేదంటే జరిగినవి. ఇవన్నీ కూడా నిజాలు. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఉంది. కాశ్మీర్ ఫైల్స్ కూడా చాలా మందికి చాలా బోరింగ్ సినిమాలాగా, చాలా స్లో సినిమాలాగా అనిపించి ఉండొచ్చు. బట్ నాకేంటంటే కాశ్మీర్ ఫైల్స్ అనేది ఒక రియాలిటీని చూపించిన సినిమా అది. సో ఆబ్వియస్లీ నాకు ఆ సినిమా అందుకు నచ్చుతుంది నాకు. నేను ఆ సినిమాని చెప్పేటప్పుడు నేను ఒక ప్యూర్ హిందూగా చెప్తా నేను. అది. అండ్ 'కేరళ స్టోరీ' లాంటి సినిమా విషయంలో కూడా అదే చేస్తా. అండ్ 'చావా' విషయంలో కూడా నేను అదే చేస్తా. ఇప్పుడు ఈ 'హరిహర వీరమల్లు' ఉంది. దీంట్లో బేసిక్‌గా మీరు గమనించినట్టయితే కోల్పోయిన ఏన్షియంట్ ఏమంటారు నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని ఫ్యాక్టర్ ఉంది. దాని గురించి మాట్లాడారు. దాని గురించి డిస్కషన్ ఉంది. అండ్ మన దగ్గర నలంద విశ్వవిద్యాలయాన్ని, తక్షశిల విశ్వవిద్యాలయాన్ని, ఇంకెన్నో విశ్వవిద్యాలయాల్ని ఈ మొఘల్స్ ఎలా డిస్ట్రాయ్ చేశారనేది నేను చరిత్రలో చదువుకున్నా నేను. సో ఐ నో అంటే మొఘల్స్ ఎంతటి దారుణాలు చేశారు అండ్ దానివల్ల మనం ఎంత నష్టపోయాం అనేది నాకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో అలాంటి వాటిని సినిమాల్లో చూపించినప్పుడు నాకు నచ్చుతుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అలాంటి విషయాల కోసం. అండ్ మొఘల్స్ భారతీయుల్ని, హిందువుల్ని ఎస్పెషల్లీ వాళ్ళ మతం కాని వాళ్ళని ఎట్లా ట్రీట్ చేశారు అనే ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను కరెక్ట్‌గా చూపించినట్టయితే ఇష్టపడతాను. అండ్ అదే ఉంది ఇక్కడ. సో ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ హిస్టారికల్ సినిమా. అండ్ ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అఫ్‌కోర్స్ 'చావాలో' కూడా ఉంటది ఈ ఫ్యాక్టర్. బట్ 'చావా' తెలుగు వెర్షన్‌కి వచ్చిన కలెక్షన్స్ ఎంత మహా అయితే? ఒక 10,00,00,000 15,00,00,000 మాక్సిమం 20,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. హిందీ వెర్షన్ పోనీ కొంతమంది చూసారనుకున్నా అది ఇంకో 10-15,00,00,000 ఉంది మహా అయితే. సో అంటే ఆ రీచ్ ఎంతవరకెళ్ళింది? చాలా కొద్ది మందికే రీచ్ అయింది ఆ సినిమా. సో, సో ఇట్లాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకెక్కువ మందికి రీచ్ అవుతది. కంపేర్డ్ టు 'చావా' తెలుగులో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎక్కువ మంది చూస్తారు. సో అలా చూసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలుస్తది గదా! సో అదొక ఫ్యాక్టర్ అయితే ఉంది. అండ్ నాకు బేసిక్‌గా ఆ ఫ్యాక్టర్ ఇప్పటికి కూడా చాలా కన్సిడరబుల్ ఫ్యాక్టరే నా దృష్టిలో అయితే మాత్రం. సో అది మ్యాటర్. అండ్ వీఎఫ్ఎక్స్ అయితే నిజంగానే చాలా పూర్ ఉంది. అండ్ 'హరిహర వీరమల్లు' అనే పాత్ర బేసిక్‌గా చాలా మంచోడు. అంటే లైక్ ఇప్పుడు ఎట్లా అంటే
మతం చూడడు, అన్ని మతాల వాళ్ళకి హెల్ప్ చేస్తాడు, మంచినీళ్ళు ఇచ్చిన సీన్ ఉంది అదొకటి. ఆ తర్వాత ప్రాంతం చూడడు, ఏ ప్రాంతం అని సంబంధం లేదు, భారతదేశం అంతా తన వాళ్ళే అన్నట్టు ఉంటాడు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అంటే తనకి ప్రకృతికి సంబంధించిన ప్రతి విషయాలు తెలుసు. ఇప్పుడు బేసిక్గా ఇది కొంచెం స్పాయిలర్ యాక్చువల్గా. ఇది సో కొంచెం ముందే చెప్తున్నా. అంటే ఇక్కడ వరకు ఇది ఇప్పటి వరకు పెద్ద స్పాయిలర్ కాదు, బట్ ఇక్కడ నుంచి చెప్పబోయేది అయితే కొంచెం స్పాయిలరే. సో అందుకే కొంచెం ముందే చెప్తున్నా. ఎవరైతే చూడలేదో కొంచెం చూశాకే రండి. సో నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు అదేమంటారు, ఆయనకి ఆ నేచర్‌కి సంబంధించినవన్నీ తెలుసు. ఇవన్నీ ఉన్నాయి బేసిక్‌గా. ఇలాగా ఎన్నో ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆబ్వియస్‌లీ మన హిందూ కల్చర్‌కి సంబంధించిందే. తర్వాత రెండోది ఇంకా మెయిన్‌గా ఒక చిన్న ట్విస్ట్ ఉంటది సెకండ్ హాఫ్‌లో. అంటే ఫస్ట్ హాఫ్‌లో ఉండే ట్విస్ట్ వేరు. సెకండ్ హాఫ్‌లో ఏంటంటే స్టోరీ వేరే వెర్షన్ అనమాట. స్టోరీ కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ టర్న్ తీసుకొని, సో ఫస్ట్ నుంచి ఏదైతే జరిగిందో అదంతా కూడా మనం ఏ రీజన్ కోసం జరిగిందని అనుకుంటున్నామో ఆ రీజన్ కోసం కాదు, ఇంకొక రీజన్ కోసం అన్నట్టుగా చెప్తారక్కడ. సో ఒక ఐదుగురు అనే యాస్పెక్ట్ ఉంటది. సో ఆ పాయింట్ చుట్టూ అన్నట్టుగా దానివల్ల ఇదంతా కూడా జరిగిందన్నట్టుగా చూపిస్తారు. సో నాకు అది అది రాంగ్ అనే ఫీలింగ్ ఎందుకొచ్చిందో నాకర్థం కాలే. సో నాకు అది తప్పేముంది అందులో? సో మేబీ వీఎఫ్ఎక్స్ చాలా వరస్ట్‌గా ఉండడం వల్ల కొన్ని సీన్స్ బాలేవు. అండ్ వాళ్ళ డూప్‌కి తల అతికించినట్టుంది అనేది ఒకటుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా బయట ఎక్కువగానే వినబడుతోంది. యెస్, ఒక షాట్ ఉంటది అలాగా. ఒక షాట్ ఉంటది. గాల్లోకి ఎగిరి ఏమంటారు ఏసే షాట్ ఒకటుంటది. సో నిజంగానే ఆ షాట్ కొంచెం అబ్రప్ట్‌గానే ఉంటది. లైక్ అదొక బాలేదు. వీఎఫ్ఎక్స్ అయితే బాలేదు. ఒక 15, 20 మినిట్స్ వరకు బాలేదు. బట్ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ స్టోరీ ఏదైతే ఉందో దాంట్లో చాలా మటుకు హిందూ కల్చర్, మనం కోల్పోయిన నాలెడ్జ్, మనం కోల్పోయిన చరిత్ర, మన 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 ఇతిహాసాలు, మన గ్రంథాలు, వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. మన మన టెక్నిక్స్, మన నాలెడ్జ్ వీటి గురించి ఉంది. సో ఆబ్వియస్‌లీ అందుకు ఆ కాన్సెప్ట్ అనేది ఓవరాల్‌గా నాకెక్కడా కూడా బ్యాడ్ అనిపించలేదు నాకు. అండ్ ఇంకొకటి క్లైమాక్స్ కోసం బేసిక్‌గా చాలామంది అది బాలేదని చెప్పడమో, లేదంటే వాటెవర్ ఇట్ ఈస్. అది వీఎఫ్ఎక్స్ పరంగా అది కూడా అంత ఎక్స్ట్రార్డినరీ వీఎఫ్ఎక్స్ ఏం గాదు. బట్ ఇట్స్ నాట్ థాట్ మచ్ బ్యాడ్. ఈ మధ్యలో ఈ హార్స్ సీన్స్ అవన్నీ కూడా తెలిసిపోతుంటాయి. ఆ గ్రీన్ మ్యాట్ సంథింగ్, బ్లూ మ్యాట్ వాటెవర్ ఇట్ ఈస్ అది వాడారని తెలుస్తా ఉంటది. బట్ ఆ క్లైమాక్స్ వీఎఫ్ఎక్స్ అనేది మరి అంత బ్యాడ్ అయితే కాదు. క్లైమాక్స్‌లో ఆ సైక్లోన్ వీఎఫ్ఎక్స్ అనేది కొంచెం బానే ఉంటది యాక్చువల్‌గా. కాకపోతే ఏంటంటే దాన్ని కూడా బాలేదని చెప్పారు. అండ్ ఒక అబ్రప్ట్ వేలో సినిమా ఎండ్ అయిపోయిన ఫీలింగ్ ఉంది అన్నారు. అండ్ దట్ ఈస్ ఫర్ ష్యూర్. కాకపోతే ఏంటంటే ఇంకా వీళ్ళు ఆ హరిహర వీరమల్లు పాత్ర మీద కాన్సంట్రేట్ చేసి ఇంకా సెకండ్ పార్ట్ తీయడం కోసం ఇది ఇలాగా ఎక్స్టెండ్ చేసి ప్రొలాంగ్ చేసిన ఫీలింగ్ అయితే ఆబ్వియస్లీ ఉంటది. అండ్ నేను చెప్పిన సెకండ్ మైనస్ కూడా అదే మెయిన్ రివ్యూలో చెప్పింది. సో ఇలాగా 2 ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి ఆబ్వియస్లీ. 2 మైనస్‌లు అయితే ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ బాలేదు అండ్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కూడా బాలేదు. సో ఓవరాల్‌గా ఇది సిట్యుయేషన్. 2 మైనస్‌లు అయితే ఉన్నాయి, స్ట్రాంగ్ మైనస్‌లు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే బావుంది. అండ్ ఇప్పటికి అదే ఫీలింగ్ ఉంది రెండోసారి చూసినప్పుడు కూడా. అండ్ క్లైమాక్స్ ఇప్పటికి కూడా నాకైతే చాలా అనిపించింది. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ ముందు యాక్షన్ సీక్వెన్స్ అండ్ దాని చుట్టూ జరిగిన సీన్స్ అవన్నీ కూడా. అండ్ ఆ వోల్ఫ్ సీన్ కూడా బానే అనిపించింది. సో ఇట్లా సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని సీన్స్ బానే ఉన్నాయి. బట్ ఆ వీఎఫ్ఎక్స్ అనేది బ్యాడ్ ఉంది. స్క్రీన్ ప్లే బాలేదు గానీ ఓవరాల్‌గా కాన్సెప్ట్ అయితే మాత్రం ఇట్స్ డీసెంట్. ఇట్స్ నైస్. సో అదే చెప్తున్నా. సో నాకు ఇప్పటికే అదే ఫీలింగ్ ఉంది. ఇట్స్ ఏ డీసెంట్‌లీ నైస్ ఫిల్మ్. కాకపోతే 2 మేజర్ ఫ్లాస్ అయితే ఉన్నాయి సినిమాలో. సో చాలా మేజర్ ఫ్లాస్ ఉన్నాయి. ఒకటి వీఎఫ్ఎక్స్ చాలా హెవీగా ఏమంటారు, చాలా హై లెవెల్‌లో పూర్ స్టేజ్‌లో ఉన్నాయన్నమాట ఆ వీఎఫ్ఎక్స్ సీన్స్ అయితే. సో అదొక ప్రాబ్లమ్. అండ్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్‌లో ఆ స్క్రీన్ ప్లే కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేదంటే బేసిక్‌గా యూనో ఇంకా ఎక్స్ట్రార్డినరీ ఫిల్మ్ అయ్యేది. అది గనక ఈ 2 ప్రాబ్లమ్స్ గనక లేకపోయినట్టయితే. సో ఇంకా వాళ్ళకున్న బడ్జెట్ ఇష్యూస్, వాళ్ళకున్న ఫైనాన్స్ ఇష్యూస్, ఆ తర్వాత ఈ 5 ఏళ్ల డిలేలు ఇవన్నీ కూడా జరగడం వల్ల ఆ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ అయితే వచ్చింది. ఒక మీడియోకోర్ వీఎఫ్ఎక్స్ ప్రొడక్ట్ అయితే వచ్చింది. ఇంకా అది అందరికీ తెలిసిందే ఎందుకలా జరిగిందనేది. సో ఇంకా అంతే. నేను అందుకే దాన్ని యూనో మరీ టూ మచ్ బ్యాడ్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇంకా 5 ఏళ్ల పాటు డిలే అవుతూ వచ్చిన ప్రాజెక్ట్ అది. ఇంక మరి దానికి ఇంకేం చేస్తాం ఇంకా? దానికి ఇంక వాళ్ళు ఏం చేస్తారు? ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడ్యూసర్లు ఒకరే కాదు కదా! వాళ్ళకి ఫైనాన్షియర్స్ ఉంటారు. ఆ ఫైనాన్షియర్స్ ఆహ్, పె ఒక ప్రెషర్ ఉంటది వాళ్ళ నుంచి. ఇంట్రెస్ట్‌లు పే చేయాలి మళ్ళీ అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో
అందుకు నేను అదే అంటున్నా. ఆ 2 ఫ్యాక్టర్స్ చాలా బ్యాడ్ ఉన్నప్పటికీ కూడా, చాలా మేజర్ ఫ్లాస్ అయినప్పటికీ కూడా, ఓవరాల్‌గా మూవీ అయితే మటుకు డీసెంట్‌లీ నైస్. అదైతే మళ్ళీ చూసినప్పుడు కూడా అదే ఫీలింగే కలిగింది నాకైతే. సో, మరి మీకేమనిపించిందనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, అంటే మీరు చూసినట్టయితే. సో, ఒకసారి చూసారా? 2 సార్లు చూసారా? అసలు ఏ ఫ్యాక్టర్ కోసం చూసారు? అంటే 'పవన్ కళ్యాణ్' గారి కోసం చూసారా? లేదంటే ఏదైనా ఒక వేరే డిఫరెంట్ పాయింట్ కోసం చూసారా? సో, అంటే స్టోరీ కోసం వాటి కోసం చూసారా? ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ స్టిల్ నాకు 'కీరవాణి' గారి మ్యూజిక్ అయితే ది బెస్ట్ అనిపించింది నాకైతే. సో, స్టిల్ అంటే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఏదైతే ఫీలింగ్ కలిగిందో స్టిల్ సేమ్ ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా ఇందులో కంప్లీట్‌గా స్పాయిలర్ అయితే చెప్పలేకపోతున్నాను నేను. ఎందుకంటే ఇది సెకండ్ రివ్యూ కదా! రివ్యూ కిందకే వస్తది కాబట్టి నేను ఇంకా కంప్లీట్ స్పాయిలర్ ఇవ్వలేకపోతున్నాను. బట్ డెఫినిట్‌గా నేను ఒక వీడియో చేస్తాను. 'హరిహర వీరమల్లు పార్ట్ 1 క్లైమాక్స్ ఎక్స్‌ప్లెయిన్డ్' అని చెప్పి. సో, దాంట్లో నేను స్పాయిలర్స్ ఇస్తూనే ఒక క్లారిటీ ఇస్తాను నేను. సో, దాంట్లో డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఛానెల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.